సరే అంబిక, ఆ దొంగను పట్టుకునే ధైర్యం నీకెలా వచ్చింది? వివేకానందుడి బుక్ చదివితే నీకు వస్తుంది. చదువుతానులే, కానీ నువ్వొకటి గమనించావా? ఆ చైన్ తీసుకొని వెళ్లారే, అతను చాలాసేపు మనల్నే గమనిస్తూ ఉన్నాడు. దానికేంటి అర్థం? ఏయ్, ఫోన్ నెంబర్ తీసుకొచ్చుంటే అడిగి చెప్పుండేదాన్నిగా. ఏయ్, నన్ను చూడ్డం కన్నా నిన్ను చూసి నవ్వుతూ మాట్లాడాడు. ముఖం తెలియని వాళ్ళని రెండి పొండని మర్యాదగా మాట్లాడు. ఓయబ్బో, కోపం చూడు. అతను చెప్పింది నిజమవుతుందేమో. అక్క, మీరు కొత్తగా వచ్చిన టీచర్సా? నువ్వెవరు? నేను కత్తిసీను, సింహాచలం మనిషిని. ఏం తింటారో చెప్పండి. ఏంటి దిక్కులు చూస్తున్నారు? ఆలోచించకుండా చెప్పండి, నాకు చాలా పనులున్నాయి. మాకేం వద్దు. ఇప్పుడు ఇప్పుడు ఆకలిగా ఆకలిగా లేదు, లేదు, కావాలంటే చెప్తా. సరే, మీకు ఏది కావాలో ఆయనకి చెప్పుకోండి. అర్థమైందా? దొంగాట ఆడకూడదు, సరేనా? ఏమే మీకు సిగ్గనేదుందా? అమ్మ ఊరికే ఉండమ్మా. నీకు పెళ్ళై ఉంటే నేను మనవరాలు ఎత్తుకుని ఉండేదాన్ని. నువ్వు పెద్ద మనిషి అయ్యి ఇన్ని సంవత్సరాలు అయింది, నీకు కొంచెం కూడా దిగులనేది లేదా? ఏ బుజ్జమ్మ, కాళ్ళు చేతులు దురదగా ఉన్నాయి, కొంచెం వచ్చి నీళ్లు గోడలో పోయివా? నీళ్ళు కడుక్కో. ఏయ్, నువ్వు వచ్చిస్తే ఏమన్నా తగ్గిపోతావా? ఏంటది? నీకు నీళ్ళు నేనెందుకు ఇవ్వాలి? సేయ్, నీ మొగుండే నేను. అది మాత్రం అప్పుడప్పుడు గుర్తు చేయి. పెళ్లిడికి వచ్చిన పిల్లలు ఉన్న సంగతి మర్చిపో. దానికి నన్నేం చేయమంటావే? అవును, నీకేమీ తెలీదు. కూతురు పెద్ద మనిషి అయ్యి 7 సంవత్సరాలు అయింది. దానికి పెళ్లి చేసి పంపించాలనే జ్ఞానం కొంచెమైనా ఉందా నీకు? హా, వాళ్ళ నాగదోషంతో నువ్వు గాని నన్ను అంటావేందే? ఊర్లో మన పిల్లల పేర్లు విన్న వాళ్ళందరూ పారిపోతున్నారు. బంధువులు కూడా రావడం లేదు, పారిపోతున్నారు. నా మేనల్లుడు మెడ మీద కత్తి పెట్టి పెళ్లి చేసుకోరా అని బెదిరిస్తుంటే వాడికేమో ఇవ్వనంటున్నావు. ఓయ్ ఆపయ్యా, ఎన్నైనా మాట్లాడతావు. నీకు 3 పూట్ల మెక్కడానికి బాగా పెడతాను కదా. నువ్వు ఇలాగైనా మాట్లాడతావు, ఇంకెలాగైనా మాట్లాడతావురా. ఏ బుజ్జమా, చేయొదులు. ఎక్కడికే లాక్కెళ్తున్నావు? అమ్మా, నాన్న చేయి వదలమ్మా. ఈడు ఒక బుజ్జమా, తండ్రేనా? ఎక్కడికే? ఏయ్ ఇలా చూడు, పిల్లలకి పెళ్లి కొడుకులు తీసుకొస్తానంటేనే ఇంటికి రా, లేదంటే సన్యాసం పుచ్చుకున్న అట్నుంచి అంటే ఎక్కడికైనా వెళ్ళిపో. బ్రదర్, ఊరు భలే ఉంది కదా? అవును బ్రదర్, ఊరైతే బానే ఉంది, కానీ ఇక్కడ జనం ఎలా ఉన్నారో చూద్దాం. సరే బ్రదర్. రేయ్ మిమ్మల్ని, ఇటు రండి. ఎవరా మీరు? మేము ఈ ఊరికి కొత్త అండి. చూస్తేనే తెలుస్తుంది. ఎవరు కావాలి? మేము చదువుకున్న వాళ్ళం, కాస్త మర్యాదగా మాట్లాడితే మంచిది. చదువుకున్న వాళ్ళకి మీకేంట్రా పని ఇక్కడ? ఇక్కడే ఒక ఇల్లు చూసుకొని ఉంటా ఉన్నా. ఏంటి ఇక్కడ ఇల్లు అద్దెకు తీసుకుని ఉండబోతున్నారా? మీరు చూస్తే మంచి వాళ్ళ కనపడుతున్నారు, సో మీరు ఒక ఇల్లు చూసి పెడితే బాగుంటుంది. ఏమన్నా? అవునండి, మీరు చూడ్డానికి మంచి వర్లా ఉన్నారు. ఎటకారంగా ఉందా? అయ్యో నిజమండి. మీసాలు తిప్పుకొని కూలింగ్ గ్లాస్ పెట్టుకొని బైక్ మీద స్టైల్గా వస్తుంటే అందరూ మనల్ని విల్లన్ అంటుంటారు. వీళ్ళేంట్రా అంటే నన్ను మంచోడు అంటున్నారు. వాళ్ళకి మనం సాయం చేసి చూద్దాం. అలాగే సార్. సార్ అని పిలవద్దండి, నా పేరు రాజేష్, వాడి పేరు కిచ్చా. ఓకే రాజేష్, నన్ను మంచోడని నమ్మారు కదా? అవును సార్. నన్ను నమ్మేశారు కాబట్టి మీకు మంచిదే చేస్తా. కానీ ఈ ఊరోళ్ళు చాలా చెడ్డోళ్ళు. అమ్మాయిల్ని కలెత్తి చూస్తారనుకోండి, మీ ఇద్దరి గుడ్డు కళ్ళలో పీకేస్తారు. అలాంటి ఊరిది. అమ్మాయి చేయి పట్టుకున్నారనుకోండి, మీ చేతులు కాళ్ళు నరికేస్తారు. అది కాకుండా లవ్ గివ్ అన్నారనుకోండి, తల తీసేస్తారు. అర్థమైందా? ఇలా చూడండి, ఇదంతా నేను ఎందుకు మీకు చెప్తున్నానంటే మీరిద్దరు నాకన్నా చాలా మంచి వాళ్ళుగా ఉన్నారు. అందుకే చెప్తున్నా, మీ ఇద్దరికి ఈ ఊరు అసలు సరిపెట్టి రాదు. దయచేసి వేరే ఊరు వెతుక్కుంటూ వెళ్ళిపోండి. సరే. ఆ బ్రహ్మ ఆడాలి ఎందుకు పుట్టించాడో వాళ్ళ చేతుల్లో నది. యో మావయ్య, ఇటెక్కడికి వెళ్తున్నావు? మీ అత్త నన్ను ఇంట్లో నుంచి తరిమేసింది. అరే బుద్ధిలేని మామయ్య, అక్కడేం పిచ్చితనం చేసా? నువ్వు నాకు మేనల్లుడివి, నా కూతుర్ని పెళ్లి చేసుకుంటే ఇలా జరిగేది కాదు కదా. అక్కడ ఎవడైనా కొంచెం దోషం ఉన్నోడు ఉంటాడో, వాడికి వెళ్ళి పెళ్లి చేయి. ఈ మాటలకి ఏం తక్కువ లేదు. మంచి జరిగింది బ్రదర్. ఆ బైక్ లో వచ్చిన అతను ఈ ఊరు గురించి మొత్తం చెప్పాడు. అవును బ్రదర్, లేకపోతే మన ప్రాబ్లంతో అది కలుస్తుంది. ఆ భగవంతుడు నా మీద దయ చూపించాడు. ఇద్దరు అల్లుళ్ళు రెడీ.
నా ఇద్దరు కూతుర్లని వీళ్ళకి కట్టబెడితే సరి. ఉండవే బుజ్జమ్మ, వస్తున్నా. రే అమావాస్య, కట్టబెట్టేరా. మీకు ఇక్కడేంటి పని? ఏం లేదన్నా. ఏమి లేదా? పర్వాలేదు చెప్పండి, నేను మీ సొంత మామయ్యని అనుకోండి. అది కాదండి, ఇక్కడే ఉందామని వచ్చాం, కానీ మీ ఊరు వాళ్ళు. ఈ ఊళ్ళో వాళ్ళందరూ మంచోళ్ళే. ఇక్కడ ఉండి చూడండి, ఊరు వదిలి వెళ్ళరు మీరు. ఆలోచించకండి. ఊరు కటువైపు పాలేరు, ఇటువైపు వీరభద్రస్వామి గుడి, వేప చెట్టు నీడ, వెనతీని పాలు అన్నీ ఇక్కడే కదా దొరికేది. మా ఊరు పాలేరులో 3 సార్లు మునకేశారు అనుకోండి, మీ జలుబు, దగ్గు, తుమ్ములు అన్నీ పోతాయి. మేమందరం ఇక్కడ ఉన్నాం కదా, మమ్మల్ని వదిలి ఎక్కడికి వెళ్తారు? రండి రండి బాబు. అరే రండి, ఏం చేస్తున్నారు? రండి వెళ్దాం. మా కుటుంబం మీ కుటుంబమే అనుకోండి, రండి వెళ్దాం. రండి లోపలికి రండి. రండి ఇక రండి, ఇది మీ ఇల్లే, ఆలోచించకండి. రండి బుజ్జమ్మా, ఇక నుండి నేను చెప్పిందే నువ్వు వినాలా. నేను పనికి రానున్నా. చదువుకున్న కుర్రాళ్ళు, ధనవంతుల కుర్రాళ్ళు మన ఇంట్లో ఉండడానికి వచ్చారు. కుర్రాళ్ళకి స్ట్రాంగ్ టీ పెట్టి తీసుకురా, వెళ్ళు. ఈ కరెంటు కూడా ఇప్పుడే పోవాలా? వీళ్ళకి చెమటలు పడుతున్నాయి. ఉండండి, విసురుతాను. ఉండండి బాబు, ఇక నుండి మీరు ఈ ఇంటి వాళ్ళే. వాడు నాకు నువ్వు వయసులో చిన్నదానివి, నీకు ఇంకా వయసు రాలేదు. నీకన్నా వయసులో నేనే పెద్దదాన్ని. నాకే అతను, సరేనా? లేదు లేదు నాకు నాకే అతను. లేదు, లేదు, నీకన్నా నాకే. నేనే కదా పెద్దదాన్ని. సరే వదులు, ఇద్దరున్నారు కదా, ఇద్దరిలో నీకొకలు నాకొకలు, సరేనా? ఏ బుజ్జమ్మా, ఇంకా టీ ఎంతసేపే? ఇదిగో తొందరగా తీసుకురా. వస్తున్నానయ్యా. ఏడిగా ఉందా? అవును. వాళ్ళకి ఇవ్వు, తీసుకొని తాగండి బాబు, తాగు బాబు. బాగుంటుంది. తాగండి, ఇలాంటివన్నీ నాకు తాగండి. అలవాటు లేవండి. సరే ఇదిగో మీరు తాగండి. ఓ, బుజ్జమ్మా, ఏ కొట్లో టీ తీసుకొచ్చా? రుచిగా ఉంది. మీ ఇద్దరిది ఏ ఊరు? నాది చీరాల, తంది విజయవాడ. అవునండి. వాళ్ళ పేర్లు తర్వాత తెలుసుకుందు, ముందు భోజనానికి ఏర్పాటు చేయి. బాబు భోంచేసే వెళ్ళాలి. ఒసేయ్, అక్కడ ఏం చేస్తున్నారా? ఇలా రండి. ఈ బాబులకి భోజనం సిద్ధం చేయాలా? ఉల్లిపాయ దోశ తీసుకురమ్మంటారా? వద్దు, వద్దు. మీకు పొంగల్ తీసుకురమ్మంటారా? పొంగలా? అయ్యో అస్సలు వద్దండి. మాట్లాడతారేంటే? వెళ్ళి తీసుకురండి. తమరేం చేస్తారో తమరు వెళ్ళండి, మాట్లాడుతూనే ఉంటది. భోజనం రెడీ అవుతుంది, మీరు స్నానం చేసి వస్తారా? కండవు మట్టి మట్టిగా ఉంది, దులిపివ్వమ్మా. అయ్యో బాబు, ఏమైంది బాబు? ఏయ్, వెళ్ళి మంచి కండవు తీసుకురా. ఆ